హాయ్ హలో వెల్కమ్ టు పూరాలో పోలీస్. నేను మీ మధుకర్ రెడ్డి. మావోయిస్టు 5 దశాబ్దాలలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించి ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడబడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా లొంగుబాట్లు జరిగిపోగా అగ్రనాయకులు కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి. ఒకప్పుడు నక్సలిజానికి పట్టుకొమ్మ లాంటి ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం అయినప్పటికీ కాలక్రమేణా దశాబ్దాలుగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నక్సలిజాన్ని, మావోయిస్టు పార్టీని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరుతో ప్రకటించి మార్చి 31 డెడ్ లైన్ పెట్టిందో అప్పటి నుంచి ఆ పార్టీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి. దాదాపు దశాబ్ద కాలంగా పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడము, ఉన్న సీనియర్ నాయకులంతా కూడా ఒకే ఒక ప్రాంతానికి పరిమితం అవడము, కేవలం ఆదివాసీల యొక్క ప్రాంతాలను నమ్ముకొని సిద్ధాంతాన్ని వ్యాప్తి చెందించే క్రమంలోనే ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతల్లో చాలా విభేదాలు వచ్చి గత 2 సంవత్సరాలుగా శాంతి చర్చల కోసం ప్రయత్నం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే లొంగుబాటు లేదంటే ఆపరేషన్ కగార్ ముందుకు సాగుతుందని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నేతలంతా పోయారు. కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి నంబాలతో మొదలైన ఎన్కౌంటర్ మొన్నటి వరకు కేంద్ర కమిటీ సభ్యుడు సీనియర్ నాయకుడు దాదాపు 40 సంవత్సరాలుగా అంటే దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకొని అడవిలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వరకు కూడా చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. ఎప్పుడైతే వీళ్ళంతా లొంగుబాటుపై పార్టీ నుంచి వివిధ లేఖలు విడుదల చేసిన మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ఈరోజు కొంతమంది అంటే అత్యంత కీలకంగా దేవ్జీపై కేంద్రం ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరించో దేవ్జీతో పాటు అంటే ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అంటే పూర్తిగా మావోయిస్టు పార్టీకి పెద్దన్న లాంటి అగ్రనేత తిప్పరి తిరుపతి, దేవ్జీగా పిలబడే తిరుపతి లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు మల్లారాజిరెడ్డి చాలా సీనియరు ఆ పార్టీలో, మావోయిస్ట్ పార్టీలో. మొత్తంగా ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్లన్నీ కొనసాగుతున్నాయి. మార్చి 31 డెడ్ లైన్ లో ఉన్న నేపథ్యంలో అయితే డెడ్ బాడీ లేదంటే ఎన్కౌంటర్ లేదంటే లొంగిపోటు. ఈ లొంగుబాటు బాటలోనే ఇప్పటికే పయనిస్తున్న మా అగ్రనేతలంతా కూడా ఈ రోజు దేవ్జీ లొంగుబాటుతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీలో కుదిపేసిందని చెప్పొచ్చు. ఈ కుదుపుతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ అంతా కూడా అంతరించిపోయే ప్రమాదం, అంతరించిపోయే అంచుల్లో ఉన్నది ఆ పోలీసులు భావిస్తున్నారు, ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఆపరేషన్ కగార్ 2లో భాగంగానే దృష్టి కేంద్రీకరించి మళ్ళా రాజిరెడ్డితో పాటు ఆ పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం మొత్తానికి వారంతా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఎస్ఐబి ముందు లొంగిపోవడంతో ఆంధ్ర పోలీసులు ఒక సక్సెస్ సాధించినట్టు అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే లొంగుబాటుకు అని లేకపోతే పార్టీని మొత్తంగా ఆయుధాలను వదిలేసి రావాలని చెప్పి పిలిపించిన నేపథ్యంలో కొంతమంది విభేదాలు వచ్చిన నేపథ్యంలో మొన్నటి వరకు హిడ్మా ఒక వైరల్ గా మారిన హిడ్మా ఆ పార్టీ మిలిటరీ పార్టీ కమాండర్ హిడ్మా తర్వాత బార్సిదేవ వీళ్ళ ఎన్కౌంటర్లు ఎప్పుడైతే అయ్యాయో అప్పటి నుంచే ఆ పార్టీలో చాలా చర్చలు నడిచాయి. ఓవైపు సీనియర్ నాయకులంతా లొంగుబాటు, మరోవైపు ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన నేపథ్యం. నాడు జగిత్యాల జైత్రయాత్ర నుంచి మొదలు పెడితే కొయ్యూరు ఎన్కౌంటర్, ఆ తర్వాత పార్టీ అంతా కూడా పీపుల్స్ వార్ మెర్జ్ అయి మావోయిస్ట్ గా మారిన తర్వాత దాదాపు 5 దశాబ్దాల పైగా ఈ పార్టీ పీడిత ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు కూడా సిద్ధాంత వైఫల్యము, తుపాకీ పట్టిన వారు తుపాకీ చేతిలో బలైతున్న నేపథ్యంలో హింస సాయుధ పోరాటాన్ని ఎంచుకొని కమ్యూనిస్టు భావజాలన్నీ అడవిలో ఉన్న ఆదివాసులతో పాటు పీడిత ప్రజల కోసం వ్యాప్తి చెందించే భాగంగానే చాలా మంది అమరులయ్యారు. ఇటు పార్టీకి సంబంధించిన వారు, ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఎంతో మంది అమరులయ్యారు. రాజకీయ నేతలు కూడా చాలా మంది కూడా చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలు
ప్రయత్నాలను ప్రభుత్వము ఎప్పుడైతే వారికి అవకాశం ఇవ్వని నేపథ్యంలోనే పార్టీపై ఆ పట్టును సాధిస్తూ వారిపైన యుద్ధాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు మొత్తానికి సక్సెస్ అని చెప్పొచ్చు. దేవిజీ లొంగుబాటుతో ఇక మావోయిస్టు పార్టీ ఉనికి ఉంటుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా కేవలం దాదాపు 22 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఇప్పటికీ 5గురే మిగిలారు. ఆ 5గురిలో కూడా వీరిద్దరు లొంగిపోవడంతో ఇంకా 3గురున్నారు. ప్రధానంగా పెద్దన్న పాత్ర పోషించి పార్టీకి పట్టుకొమ్మగా నిలిచిన గణపతి ముప్పాల లక్ష్మణరావు ఒక్కరు ఇంకా ఆయన పరిస్థితి ఆయన ఏమున్నది ఎక్కడున్నారు దీనికి సంబంధించినది మాత్రం ఇప్పటికి అప్డేట్ లేనప్పటికీ తిప్పరి తిరుపతి అలియాస్ దేవిజీ లొంగుబాటుతో పాటు మల్లా రాజిరెడ్డి కూడా ఎస్ఐబై ముందు లొంగిపోయిన ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పటికీ ఓవైపు కేంద్ర ప్రభుత్వం పట్టు సాధించింది, కగార్ సక్సెస్ అని చెప్పొచ్చు. డెడ్ లైన్ దగ్గర పడ్డా కొద్దీ డెడ్ బాడీలో బయటకు వస్తాయని నక్సలిజాన్ని నమ్ముకొని హింసావాదాన్ని నమ్ముకున్న మావోయిస్టులంతా కూడా లొంగుబాటు దిశగా వస్తున్న నేపథ్యంలో వీరిద్దరు లొంగుబాటు మాత్రం ఒక చరిత్ర అని చెప్పొచ్చు. దీంతో ఇంకా రానున్న రోజుల్లో మావోయిస్టు నేపథ్యము, మావోయిస్టు పార్టీ, మావోయిస్టు కార్యాచరణ, అడవి బాట అన్నలోనే మాటలన్నీ కూడా ఇవన్నీ గత చరిత్రగా మిగిలే అవకాశం ఉంది. మొత్తానికి హింసను నమ్ముకొని ఒక రాజకీయ పార్టీని నడపాలనుకున్న మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి లొంగుబాటు కనుక 2 రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ప్రభుత్వం ప్రకటించిన కీలక ప్రకటన కానున్నది. మావోయిస్టులు మాత్రం ఇక కథమేనా అనే ఒక రాజకీయ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో వీరి లొంగుబాటు వార్తలు మాత్రం మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మొత్తంగా మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతుంది, మార్చి 31. ఈ లోపలనే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవడము, ఈ మధ్య కాలంలోనే ఉన్నవారు లొంగిపోవాలని చెప్పి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన పాత మాజీ సీనియర్ నేత కూడా పిలుపునివ్వడం, ఇవన్నీ కూడా కీలక పరిణామాలుగా పరిగణిస్తున్న నేపథ్యం. చూస్తూనే ఉండండి పురాల పోలీస్.